ఇది చికెన్ కర్రీ అండి. ముందు ఆనియన్స్ వేసాను, ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా ఆనియన్స్ ఎర్రగా అయినాక అప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేనైతే షాప్ వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇంట్లో వేస్తే బాగుంటుంది. ఇక్కడ చికెన్ పచ్చడి చేస్తున్నాను. వన్ సైడు ఆల్రెడీ కొంచెం చికెన్ వేసాను ఫ్రైకి. ఎర్రగా అవుతుంది చికెన్ పచ్చడి అండి ఇది. ఇప్పుడు మనం ఆనియన్ ఎర్రగా అయినాయి కాబట్టి ఇప్పుడు చికెన్ వేద్దాము. చికెను కొంచెం అంత పసుపు, నాకు ఇలాగే చేయడం వచ్చు కాబట్టి కొంచెం సాల్ట్ వేసేస్తాను. కానీ చాలా రుచిగా ఉంటుంది, ఇలా చేసి ట్రై చేయండి. కొంచెం అంత సాల్ట్, చికెన్ వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే దగ్గర అవుతుంది ముక్కలు. ఇప్పుడు చికెన్ పచ్చడి కోసం చూసుకుందాము. ఏం స్లో మోషన్ పెట్టాను. దీనికి ప్రస్తుతం అయితే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. కుదిరితే కొంచెం లెమన్ వేసి ఫ్రై చేసినా బాగుంటుంది. లెమన్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చికెన్ ముక్కలండి ఇప్పుడు ఎర్రగా అయినాయి. ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొన్ని ముక్కలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇందులో వేసేసుకున్నాము. చికెన్లో పసుపు ఉప్పు వేసానండి, దగ్గర అయింది. చికెన్ ఫ్రైకి చికెన్ ఫ్రై అవుతుంది. చికెన్ పచ్చడికి ఇప్పుడు దీనికి కావాల్సింది కారం వేసేస్తాను. కావాల్సినంత కారం వేసేసి మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకోవాలండి. మనకు కావాల్సినంత, ఇది రైస్ కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటాను. మమ్మీ చెప్పమ్మీ. మమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ వస్తున్నా మమ్మీ.
ఒక 2 నిమిషాలు బౌల్ అయితే తర్వాత మిగతా ప్రాసెస్. ఇక్కడ చికెన్ ఫ్రై కూడా అయిపోయింది, తీసేస్తాను. మమ్మీ ఏమైంది? ఉక్క బిడ్డ ఉక్క నన్ను ఇష్టం. ఆమమ్మ తింటారా? ఆమమ్మ. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేస్తున్నానండి. ఇది కూడా చికెన్ పచ్చడికే. బాగా బ్రౌన్ అవ్వాలి ఇవి. బ్రౌనే తిన్నావా? అయిపోయిందా నీ పని? బాబు ఏది బాబు? ఇది పచ్చడికండి. ఇది మసాలా, గరం మసాలా, ధనియాలు, కొబ్బరి, 2 ఆనియన్స్ కాల్చి పెట్టాను, మిక్సీ చేసి పచ్చడి స్టార్ట్ చేస్తాం. ఇలా ధనియాలు, కొబ్బరి, గరం మసాలా వేసి దంచానండి మిక్సీలో. చికెన్ కర్రీలో వేస్తున్నాను, సరిపోతుంది. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ మీద సూపర్ ఉంటుంది. తెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా వేసాను. అదేలో ఇది వేసేయాలి. ఇప్పుడు చికెన్ వేసేయాలి. ఇది ఇప్పుడు లెమన్ జ్యూస్ వేయాలండి, ఎందుకంటే ముందే లెమన్ జ్యూస్ వేస్తే చికెన్ బాగా పడుతుంది. సో నేను ముందు లెమన్ జ్యూస్ వేస్తున్నాను. కొద్దిసేపు మరిగించాలి దానికి. ఇక్కడ చికెన్ కర్రీ అయిపోయింది, చూడండి ఎంత బాగైంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ చికెన్ పచ్చడి మారుతుంది. ఇప్పుడు దీనికి కావాల్సినంత కారం వేసేసుకోవాలి. మేమైతే బాగా తింటాం కాబట్టి బాగా వేసుకుంటాం. ఒక 5-6 స్పూన్ వేసుకుంటాం. 3, 4, 5. పచ్చడి అంటేనే కారం. కొంచెం అంత సాల్ట్, ఆల్రెడీ నేను చికెన్కి సాల్ట్ వేసాను కాబట్టి ఇంకొంచెం సాల్ట్ వేసాను. కొంచెం తిప్పి పెట్టేది పట్టుకో. సరే, ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇంట్లో చేసిన మసాలా దీంట్లో వేసేసేయాలి. దీంట్లో ఆనియన్స్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా అంటే దాల్చిని, ఇలాచీ, ఏమంటారు అది, లవంగాలు వేసాను. అంతా మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇదంతా మొత్తం వేసేయాలి దీంట్లో. అయిపోయింది చికెన్ పచ్చడి. రుచికరమైన చికెన్ పచ్చడి మీరు ఇలా ట్రై చేసి, అలాగే నా సెకండ్ వీడియో కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్టార్టింగ్ వీడియో కదా, చెప్పడం కూడా రావట్లేదురా నాకు. ఏం చేద్దరు ఇష్టం. మీరు ఇలా చేసి టేస్ట్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎన్నో మోర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అయిపోయింది చికెన్ పచ్చడి, అయిపోయింది. ఆఫ్ చేస్తే
బ్రేక్ ఇది చూడండి. బాయ్ బాయ్ యశ్వంత్, బాయ్ బాయ్ బ్రోడి, బాయ్ బాయ్.